యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అది కాదమ్మా, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవరా. అది నీకు మేలు కలుగునని ఎవరితో చెప్పాలట? నీతిని అనుసరిస్తున్నప్పుడు నిందలు వస్తాయి, నీతిని గైకొట్టున్నప్పుడు అవమానాలు వస్తాయి, నీతిని వెంబడిస్తున్నప్పుడు నీ తోపుట్టులే, నీ కులస్తులే, నీ బంధువులే, నీ స్నేహితులే నిన్ను సుట్టుపోటు మాటలు మాట్లాడతారు. అందుకే భయపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. ఇది ఇక్కడ ఉన్నాడు, నీతిని అనుసరించే వారులారా మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పంటున్నాడు? ఏం కలిగిందట? కీడు కాదు. ఎవరికి? నీతిని అనుసరించే వారికి మేలు కలిగింది. చదవమాట, మీకు మేలు కలుగునని. అది ఎవరితో చెప్పాలంటమ్మా? అందరితో చెప్పేది. దేవుని ఆజ్ఞలు గైకొనుచున్న నీతిమంతులకు చెప్పు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న నీతిమంతులతో చెప్పు. ఏమని? మీకు మేలు కలుగుతుందని. దేవునికి స్తోత్రం చెబుదా. చెప్పండి గట్టిగా. మొఖాలు మారిపోతున్నాయా? ఫీజులు మారిపోతున్నాయా? అందరికీ కాదు ఈ మాటలు, కేవలం నీతిని అనుసరించు వారికి చెప్పమంటున్నాడు. ఏమని? మేలు కలుగుతుందని. ఏం కలుగుతుందా? ఒక ఆమె బైబిల్ పట్టుకుని వచ్చేసింది. అంత భక్తి దగ్గరికి వచ్చేసిందో ఇలా బైబిల్ పట్టుకుని వచ్చేసింది. వామో, అప్పుడే పెద్దలుగా వచ్చావేంటమ్మా అంటే ఏడుతుంది. మళ్ళీ ఎందుకు దొంగేపు యావత్తే హైగా ప్రార్థన చేయడం వరండి. ఏదో ప్రార్థన చేసుకోవాలన్నా ప్రార్థన చేసుకో, నేను స్నానం చేస్తాను. ఏమండి కావాలి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలంట. అయినా బుద్ధి రాలేదు. వెళ్ళిపోవాలనే కదా మనం పోయాం, వెళ్ళిపోవాలని మనం పోయాం. కుక్క ముద్దు పెట్టుకుంది, చెప్తున్నాం ఇక పాలేదని. దేవుడి కృపను బట్టి పాపం కరవలేదు. మళ్ళా అయ్యారు మీ పాత్ర అయ్యారు, మళ్ళా మీ పాత్ర మీరు చేశారు కాబట్టి కరవలేదు, అంత కలిసేసేదే. పాపం మన అయ్యగారికి 16 ఘాట్లు పడ్డాయి. 14 ఘాట్లు కుక్క కలిసేసింది, పిచ్చగలుపు కలిసేసింది. ఫాస్ట్గా తెలిసిందా మీకు? రాత్రి తెలిసిందా? అబ్బా ఎంత విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తా. మన తర్వాత యేసయ్యా హల్లెలూయా. ఎవరు? కుక్క కలిసిందంట. ఏం కలిసిందంట? ఏనండి ఇటు ఇటు చూడండి, అటు చూడదు, ఇటు చూడు. దేవుని ప్రజలారా వాక్యం వినమ్మా, తర్వాత చెప్తారు. ఎవరు ఈమెకి ఈ వచ్చేసి ముందు ప్రార్థన చేయాలా అని వెళ్ళిపోవాలంట. అమ్మ ప్రార్థన కదా అన్న, ప్రార్థన అంటే ఉండాలా? ఇంకా ముందు వెళ్ళగా నీకు అన్నా అలా కొట్టుకుంటూ నువ్వేలా ఎందుకు చేస్తావా? ప్రార్థనలో ఉండాలని భయం ఉండాలండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాపుదలు ఇస్తాడు. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళొచ్చుగా, దేవుడు ప్రేమలో తోడుంటాడుగా. ఆ నిరీక్షణ లేదే నీకు, ఆ విశ్వాసం లేదే నీకు. అయ్యగారు మాత్రం ప్రార్థన చేయకపోతే అడుగుతావు, ప్రార్థన చేయకపోతే సరుగుతావు, ప్రార్థన చేయకపోతే మొఖం పాడుతావు, ప్రార్థన చేయకపోతే అయ్యగారు అంత మంచి ఆ చెడ్డోడు లేడు, మంచోడు ఉంటావా? చెడ్డోడే లేడు అంటావు. చెడ్డ ప్రసారం అందుకన్నాడు, ఇలాంటి చెడ్డ ప్రసారం చేస్తారబ్బాయి. నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా వాక్యం నీ హృదయం మందు దాచుకుని వారులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకు, వారి దోషణ మాటలకు దిగులు పడకు. మనుషులు పెడతారు, నిందలు పెడతారు, భయపడద్దు, దిగులు పడద్దు అని చెప్పుకొస్తూ యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రత్న కుమారమ్మ గారు చదివింది. చదవమ్మా. 10వ తరగతి చదువు కదమ్మా. ఇంటికాడ ఎక్కడ వణుక భయమా? మరి ఎప్పుడు చదువుతుంది ఇక్కడ బైబిలు? చదవమ్మా, చదువు.
నీ కొడుకు చక్కగా కళ్ళజోడు వేయించాడు కదా, కళ్ళజోడేది? కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దానం అంటారేమో అని కళ్ళజోడు కూడా పెట్టుకోవట్లేదు. వెళ్ళండి, కళ్ళజోడు ఎందుకు వేపిస్తున్నావు? డబ్బులు ఎంత ఖర్చు పెట్టావు? ఏమండి, వాక్యం చదువుకోవడానికే కదా. తలలో పొత్తుందనా, కళ్ళు లాగుతున్నాయినా అంటే వాక్యం చదవాలని కాదు. మొన్న మా అమ్మ ఫోన్ చేసింది, నేను అడిగా, అమ్మ అక్క బైబిల్ చదువుతున్నావా అని అడిగా. అమ్మగా పెట్టి అడిగా, చదువుతున్నావా అని. చదవట్లేదు రా. ఎందుకు చదవట్లేదంటే కళ్ళోడు ఇచ్చిన కళ్ళోడు పోయింది మాకు బైబిల్ మీద అంది, అందుకే చదవట్లేదు, కళ్ళు కనపడట్లేదు అంది. తీసుకెళ్ళా, కళ్ళోడు వేయించా, బైబిల్ చదువుతున్నావా అంది. ఇప్పుడు బైబిలే చదువుతున్నాను అంది. ఏది మనకు దీవెన, ఏది మనకు ఆశీర్వాదం? మా అమ్మ అప్పుడైతే 2, 3 తరగతులు చదివింది, నువ్వు 10వ తరగతి చదివావు కదా. అంతేనమ్మా, 10 మీ నాన్న చదివించింది? 10 10 క్లాసులు చదివావు. బైబిల్ చదవమ్మా, బైబిల్ రేపు చదవడానికి ఇష్టపడు, మందిరంలో రేపు చదవడానికి ఇష్టపడు, భయం పిరికితనానికి కలిగి ఉండకండి. మీరు కూడా బీఈడీ చేసావు, వాక్యం చదవడానికి ఎంకరేజ్ చేస్తున్నావు, ప్రార్థన చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నావు, పాట పాడడానికి ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావు. ఇంకేం ట్రైనింగ్? నీ ట్రైనింగ్ చెప్పు. ఎక్కడ చేసినా ఒకటేనమ్మా, ట్రైనింగ్ అంటే ట్రైనింగే. అమెరికాలో చేసిన ట్రైనింగే. ప్రార్థన ఇంటికాడ చేస్తున్నావా? గుళ్ళో చేయాలి. అయ్యో యేసయ్యో, అది లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఇక్కడే కాదు, బయటికి వీరు సువార్తకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. బయట వీరు సువార్తకి వెళ్తాం, అక్కడ బ్యూరో ప్రార్థన చేద్దాం. నా ప్రార్థన అంటే పాస్టర్ గారు పొరుగు పోయినట్టుగా వీధిలో అంటే పాస్టర్ గారు పొరుగు పోగొడతావా? ప్రార్థన చేయాలి. పాట పాడమంటే పాట పాడాలి. ఎందుకంటే ప్రభు సన్నిధికి వచ్చింది ఈ భక్తి క్రమాలు నేర్చుకోవడానికి. ఒక్కోటి నేర్చుకోవాలి, లేకపోతే పాస్టర్ గారు ఏమి నేర్చుకోవడం నన్ను అంటారు. కాబట్టి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, పాట పాడటం నేర్చుకోవాలి, ఆరాధన చేయటం నేర్చుకోవాలి, సాక్షి చెప్పడం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా వాక్యాన్ని హృదయమందు భద్రపరుచుకునే వారులారా ఆలోచించండి. ఏంటి? మనుషులు పెట్టిన నిందకు భయపడవద్దు, వారి యొక్క దోష మాటలకు దిగులు పడవద్దు అని చెప్పుకొస్తూ యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, మీకు మేలు కలుగునని ఎవరు చెప్పాలట? నీతిమంతులకు చెప్పమంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్న, యెషయా నా సేవకుడు యెషయా నీతిమంతులకు చెప్పు. ఏమనంటే మేలు కలుగుద్దని చెప్పు. నీతిని అనుసరిస్తే మేలు కలిగిద్దని చెప్పు. నీతిని సంపాదించుకుంటే మేలు కలిగిద్దని చెప్పు. నీతిని పాటిస్తే దీవెన కలిగిద్దని చెప్పు. అక్కడ లోన్ ఇస్తున్నారని చెబితే ఎంతమంది వస్తారు? ఏ ఆధారం లేకుండా లోన్ ఇస్తున్నారని చెబితే అమ్మ వస్తుంది, కూతురు వస్తుంది, లోను ఇప్పుడు అప్పటి తీసుకుందామని చెబితే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులకు చెప్పు. ఏమని? మేలు కలిగిందని చెప్పు. మేలు కలిగిందని చెప్తే అందరూ వస్తారా రారా? మేలు కలిగిందని చెప్తే కులస్తులు వస్తారు, బంధువులు వస్తారు, తోబుట్టులు వస్తారు, స్నేహితులు వస్తారు. మరి నువ్వేం చెప్తున్నావు? సేవకుడు నన్ను అడుగుతాడు దేవుడు, నువ్వేం చెప్తున్నావు? కులాచారం చేయకూడదని చెప్పావా లేదా? మతాచారం చేయకూడదని చెప్పావా లేదా? లోకాచారం చేయకూడదు చెప్పావా లేదా? ఇలా నడవకూడదు చెప్పావా లేదా? ఇలా ఉండకూడదు చెప్పావా లేదా? నన్ను అడుగుతాడు, నేనేం చెప్పాలి? మేము లభించి గమించి 4 మాటలు చెప్పుకుంటూ పోతుంటుంటే నేను బాగానే బతికేస్తా, 4 రూపాయలు సంపాదించి బతికేస్తా. ఈ బతుకు ఒక బతుకు కాదు. ఈనాడు లోకంలో జనాలు అలాగే బతికేస్తున్నారు బైబిల్ పట్టుకుని. మా చిన్నప్పుడు అనేవాళ్ళు, రే బతకలేక బడిపంతులు అయ్యేవారా అనేవాళ్ళు. మేము బతకలేక బడిపంతులు మా చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు అలాగే బతకలేక బైబిల్ పట్టుకుని
బాధకులు అవుతున్నారు. ఇప్పుడు బైబిల్ పట్టినందుకు చాలు అమ్మగారిని కుర్చీ అంటారు, అమ్మగారిని కసంతా ఓ మొక్కేస్తారు, ఓ కవర్ ఇస్తారు, ఓ కార్డు ఇస్తారు, వీటి కోసం వెళ్తున్నారు. మరి రేపు అక్కడ అడిగినప్పుడు ఏం చెప్తావు? అంతేకాదు, మేలు కలుగునని నీతిని అనుసరించే వారికి చెప్పు. అందరికీ కాదు, నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారికి మేలు కలిగింది. నీతిని ఎవరైతే వెంబడిస్తారో వారికి దీవెన కలిగింది. ఇప్పుడు అనుకుంటే మేము బాగానే బతుకుతున్నాం, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు ఇల్లు ఉన్నాయి, మాకు ఐశ్వర్యం ఉంది, మాకు అంతా ఉంది అంటున్నారు. ఇది ఒక బతుకే కాదు, ఇది స్థిరమైనది కాదు. ఆ మేలేంటంటే స్థిరమైన పట్టణం, పరిశుద్ధులు ఉండే పట్టణం, పరలోక రాజ్యం, దేవదూతలు ఉండే పట్టణం, దేవుడుండే సింహాసనం దగ్గర కూర్చుండే యోగ్యత, అది మేలు. ఆ మేలు నువ్వు పొందాలంటే ఈ లోకంలో నువ్వు నీతిని అనుసరించాలి. కులాన్ని అనుసరించడం మానే, ఆచారాలు జరిగించడం మానే, లోకాన్ని అనుసరించడం మానే. అది మాని ఇది చెయ్యాలి. ఏది మాని? కొంతమంది అది చేస్తామండి, ఇది చేస్తామండి, అవ్వ కావాలి పువ్వా కావాలంటే కుదరదు. కొంతమంది ఏ అంటగా గొడుగు పడతారండి, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ మాటలు మాట్లాడతారు. ఏ అంటగా గొడుగు పడితే దేవుని దగ్గర కుదరనే కుదరదు. అది కట్టున్నాడు. ఏమన్నామా? నీతిని అనుసరించి వారు 53:10 మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. అది మేలు కావాలని ప్రార్థనకు వచ్చాం, మేలు కావాలని రక్షణ పొందాం, మేలు కావాలని దేవుని కానుక ఇస్తున్నాం, మేలు కావాలని పరికల్పనగా ప్రార్థనకు వచ్చాం. అయితే ఆయన మాటలు వెంబడిస్తున్నామా? ఆచార క్రైస్తులు ఉంటున్నావా? కుల క్రైస్తులు ఉంటున్నావా? జన్మధార క్రైస్తులుగా ఉంటున్నావా? అలా ఉంటే నీకు మేలు కలగదు. అందుకన్నాడు, నా మాటను అనుసరించుతున్న వారులారా, నా మాటలు హృదయంలో భద్రపరుచుకున్న వారులారా, మనుషులు పెట్టినందుకు భయపడద్దు. నిద్ర మోపేవాడు ఎలాగైనా నిద్ర మోపుతూనే ఉంటాడండి. మోసం చేసేవాడు ఎలాగైనా మోసం చేస్తూనే ఉంటాడండి. నువ్వు భక్తిలో ఉన్నా కానీ నింద మోపుతూనే ఉంటాడు, నువ్వు భక్తిలో లేకపోయినా కానీ నింద మోపుతున్నాడు. వాడి లక్ష్యం ఏమిటి? నీ మీద నింద మోపాలంతే. దాని మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నా. ఆ మాట